తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో జరుగుతున్న ప్లీనరీ సన్నాహక చైతన్యయాత్రకు ఘనంగా స్వాగతం పలికిన సిద్దిపేట తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు. తెలంగాణ ఉద్యమకారులను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ తెలంగాణ అమర వీరులకు. ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత. అమర వీరులకు, జోహార్ తెలంగాణ అమర వీరులకు. ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత. చీమా శ్రీనివాస్ అన్న గారి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పెట్టినటువంటి రథయాత్రకు సిద్దిపేట జిల్లా నుండి దళిత గిరిజన బలహీన తెలంగాణ ఉద్యమకారుల పక్షాన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. మరి ఇట్టి యాత్ర విజయవంతంగా కొనసాగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. తెలంగాణ ఉద్యమకారులు ప్రతి ఒక్కరూ తన బాధ్యతగా నైతిక హక్కుగా గుర్తించి డాక్టర్ చీమా శ్రీనివాస్ అన్న గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి యాత్రకు స్వాగతం పలకాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా తెలంగాణ ఉద్యమకారుడిగా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ సర్కారు తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డును తక్షణమే ఏర్పాటు చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులకు 25,000 రూపాయల పెన్షన్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ ఉద్యమకారులకు ఐడి కార్డుతో కూడుకున్నటువంటి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసి వారికి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ జరుగుతున్నటువంటి ఈ యొక్క యాత్రకు ఘనస్వాగతం పలకడం జరిగింది. మరి ఈ యొక్క తెలంగాణ ఉద్యమకారులకు మరి న్యాయం జరిగేంత వరకు దళిత గిరిజన ప్రజా సంఘాల పక్షాన మేము అండగా ఉంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ తెలంగాణ అమర వీరులకు. డాక్టర్ చీమా శ్రీనివాస్ అన్న గారి నాయకత్వం.